నా ఇష్టాన్ని నేను మార్చుకోవడం తప్ప సీతమ్మ? తప్పు కాదు కీర్తి, కానీ నీకంటూ ఒక గోల్ పెట్టుకున్నాక అది సాధించేంత వరకు దాని మీదే ఫోకస్ చేయాలి. కానీ ఇలా మధ్యలో డీవియేట్ అవ్వకూడదు. ఆవేశంలో నిర్ణయాలు తీసుకుంటే అనర్థానికి దారితీస్తాయే తప్ప సంతోషాన్నివ్వవు. ఒక్కసారి పెళ్లివైపు అడుగు వేసిన తర్వాత అది తప్పటడుగు అని తెలిస్తే జీవితాంతం బాధపడ్డం తప్ప సరిదిద్దుకోలేవు. తొందరపడద్దు కీర్తి. నేనేం తొందరపడట్లేదు. బాగా ఆలోచించాకే నేను చదువు మానేసి పెళ్లి చేసుకోవాలని నిర్ణయానికి వచ్చాను. ఇంకేంట్రా చక్రవర్తి, తనకి పెళ్లి ఇష్టమే అంటుందిగా, సంబంధం చూడమంటావా? కీర్తి, నేను అస్సలు నీ నుంచి ఈ సమాధానం ఎక్స్పెక్ట్ చేయలేదు. కీర్తి, ఆడపిల్లలు ఇండిపెండెంట్గా ఉండాలి. అప్పుడే ధైర్యంగా ముందుకు వెళ్ళగలం. అలా ఉండాలంటే చదువుకోవాలి. అరవింద్ బతుకున్నప్పుడు నిన్ను బాగా చదివించాలని ఎన్నో కలలు కన్నాడు. నీకు కూడా అరవింద్ అన్నయ్య అంటే చాలా ఇష్టం. నువ్వు బాగా చదివితేనే పైనుంచి మీ అరవింద్ అన్నయ్య సంతోషిస్తాడు. అవును కీర్తి, మీ పెద్దన్నయ్య నాతో కూడా చాలాసార్లు చెప్పాడు, అరవింద్ నిన్ను చాలా పెద్ద పొజిషన్లో చూశాక నీ పెళ్లి చేయాలనుకున్నాడు. కనీసం వాడి గురించైనా ఒక్కసారి ఆలోచించు. ఇప్పుడు కనుక విక్రమ్ని ప్రేమిస్తున్న విషయం కీర్తి బయట పెట్టకపోతే పవిత్ర ఆదిలు జన్మలో వీళ్ళ పెళ్లి జరగనివ్వరు. ఆడపిల్ల నేను పెళ్లి చేసుకుంటానని చెప్తుంటే సంతోషంగా ఒప్పుకోకుండా ఎందుకురా అందరూ అడ్డుపడుతున్నారు? అడ్డుపడట్లేదు అంకల్, జీవితాన్ని అర్థం చేసుకోమని చెప్తున్నాం. మంచి చెడులు తెలుసుకునే మెచ్యూరిటీ వచ్చేంత వరకు పెళ్లి చేసుకోకుండా ఆగమని చెప్తున్నాం. ముఖ్యంగా తనకిష్టమైన చదువుని ఫినిష్ చేయమని చెప్తున్నాం. డాడీ, నా పెళ్లి గురించి డిస్కషన్ జరుగుతోంది కాబట్టి ఎలాగూ విషయం ఇంత దూరం వచ్చింది కాబట్టి నేను కూడా నా మనసులో మాట మీకు చెప్పదలుచుకున్నాను. చెప్పు చెప్పు, నేనున్నాను కదా. నేను విక్రమ్ బావని ప్రేమించాను. అతన్నే పెళ్లి చేసుకుంటాను.
ఎవరిని ప్రేమించావు? వీణ్ణా? నెత్తిన అరకోటి పెడితే అరకాసు కొరగాని ఈ వెధవను ప్రేమించావా? వీడికి గాలి తిరుగుళ్ళు తిరగడం తప్ప సంపాదించాలన్న ధ్యాసే లేదు. అన్ని పోకిరి పనులే తప్ప బాధ్యత తెలీదు. కనీసం నీకు ఒక్క పూట తిండి కూడా పెట్టలేడు. ఇలాంటి దౌర్భాగ్యుని పెళ్లి చేసుకుని నీ జీవితం నాశనం చేసుకుంటావా? అవసరమైతే నీకు పెళ్లి చేయకుండా ఇలాగే ఉంచేస్తారు కానీ అలాంటి రాస్కల్ని నీ లైఫ్లోకి రానివ్వట్లేదు. ఏంటన్నయ్యా, నా కొడుక్కి ఉద్యోగం లేదన్న మాటే తప్ప వాడేం చెడ్డవాడు కాదు. రేపు మాపో ఉద్యోగం వస్తే కీర్తిని పువ్వుల్లో పెట్టి చూసుకుంటాడు. లేదంటే మీ కంపెనీలోనే విక్రమ్కి ఒక ఉద్యోగం ఇచ్చి కీర్తితో పెళ్లి జరిపించండి. ఇంట్లో ఉండనిస్తున్నాను కదా అని హద్దులు మీరి నీ కొడుకు నా ఇంటికి అల్లుని చెయ్యాలని చూస్తే నా వల్ల ఎదురయ్యే పర్యవసానాలు చాలా తీవ్రంగా ఉంటాయి. కీర్తి ఇంతవరకు వచ్చింది కాబట్టి నేను కూడా చెప్తున్నాను. ఈ విక్రమ్ మన కన్స్ట్రక్షన్ లో పనిచేసే విజయ్ అనే అమ్మాయిని ప్రేమిస్తున్నానని చెప్పి తన వెంట తిప్పుకుని మోసం చేశాడు.